Hello everyone, I am Ani Master. I am a dance teacher as well as certified yoga trainer. General introduction to the dance. So, previous లో ఆడియన్స్ తరఫున కొన్ని క్వశ్చన్స్ గురించి మనం మాట్లాడుతున్నాం డాన్స్ కి సంబంధించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాన్స్ అంటే ఏంటి, డాన్స్ లో ఎన్ని ఫార్మ్స్ ఉంటాయి, డాన్స్ అందరు చేయొచ్చా, ఏ ఏజ్ వాళ్ళైనా చేయొచ్చా, డాన్స్ కి ఫిట్నెస్ కి సంబంధం ఏంటి, ఇలాంటి వాటి గురించి మనం మాట్లాడుతున్నాం. ముందుగా డాన్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక క్రమ పద్ధతిలో మ్యూజిక్ తగ్గట్టుగా మన బాడీని కదిలించడాన్ని డాన్స్ అంటారు. అసలు ఈ డాన్స్ ఎలా వచ్చిందంటారు? ఫర్ ఎగ్జాంపుల్, మన ఫేవరెట్ క్రికెట్ టీం ఓడిపోయినప్పుడు, లేదా మనం వెళ్ళాల్సిన డేట్ జస్ట్ 1-2 minutes మిస్ అయిపోయినప్పుడు, అప్పుడు మన రియాక్షన్ ఏంటి? ఓ మిస్ అయిపోయిందే అంటారు. ఎందుకు ఈ మూమెంట్ వస్తుంది? నార్మల్గా షర్ట్ అంటే సరిపోతుంది కదా. అలాగే మన ఇంట్లో మనకు చెప్పకుండానే మన ఫేవరెట్ కర్రీ వండినప్పుడు కానీ, పిల్లోడు ఉన్నాడు హోంవర్క్ చేయలేదు, నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళాలి, సార్ కొడతారు, మన భయంలో ఉంటుంది. అప్పుడు ఒక చిన్న అనౌన్స్మెంట్ వస్తుంది, సార్ రాలేదని. అప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏంటి? ఎందుకు ఈ రియాక్షన్? నార్మల్గా అనొచ్చు కదా, రాలేదు అనుకోవచ్చు కదా, ఎందుకు సో ఇలాంటి వాటినే ఎక్స్ట్రీమ్ ఎమోషనల్ కండిషన్ అంటారు. ఏదైతే మన భావాలను మాటల్లో చెప్పలేకపోతామో దాన్ని మనం మన శరీర కదలికల ద్వారా వ్యక్తపరుస్తుంటాం. అలాగే ఒక క్రమ పద్ధతిలో మ్యూజిక్ తగ్గట్టుగా మన బాడీని కదిలించడాన్ని డాన్స్ అంటారు. నెక్స్ట్, డాన్స్ లో ఎన్ని రకాలు ఉంటాయి? ఫస్ట్, డాన్స్ మనం 2 రకాలుగా విభజించుకుందాం, క్లాసికల్ అండ్ వెస్టర్న్. క్లాసికల్కి వచ్చేసరికి మన భారతదేశంలో రాష్ట్రాల పరంగా కొన్ని డాన్సులు ఫేమస్గా ఉన్నాయి. క్లాసికల్కి వచ్చేసరికి కొన్ని వాటిలో భరతనాట్యం, కూచిపూడి, కథకళి, కథక్, ఒడిస్సీ, మణిపూరి, మోహినిటం ఇలాంటివి మారాయి. వెస్టర్న్కి వచ్చేసరికి సాల్సా, హిప్ హాప్, బెల్లీ డాన్స్, డిస్కో డాన్స్, జార్జ్, ఈస్ట్ కోస్ట్ సింగ్ ఇలాంటివి మరిన్ని ఎక్స్ట్రా. ఇలాంటి వాటి గురించి 1 by 1 నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. డాన్స్ ఎవరైనా చేయొచ్చా, ఏ ఏజ్ వాళ్ళైనా చేయొచ్చా అంటే డాన్స్ ఎవరైనా చేయొచ్చు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా చేయొచ్చు. ఏజ్ వాళ్ళైనా చేయొచ్చు అంటే ఏ ఏజ్ వాళ్ళైనా చేయొచ్చు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా చేయొచ్చు, వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి. ఫస్ట్, డాన్స్ అనేది ఒక ఫిజికల్ యాక్టివిటీ. డాన్స్ చేయడం వల్ల మన బాడీలో ఉన్న క్యాలరీలు బర్న్ అవుతాయి. సో క్యాలరీ బర్న్ అవ్వడం వల్ల మనం ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. డాన్స్ అనేది బోత్ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్కి ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది. మన స్ట్రెస్ని కూడా తగ్గించుకోవచ్చు. ప్రతిరోజు డాన్స్ చేయడం వల్ల హార్ట్ బీట్ కాన్స్టెంట్గా ఉండి హార్ట్కి సంబంధించిన జబ్బులకు రాకుండా ఉంటుంది. డాన్స్ చేయడం వల్ల బ్రెయిన్ కూడా రిలాక్స్గా ఉంటుంది. సాఫ్ట్వేర్ జాబర్స్ ఉన్నారు, వాళ్ళు మార్నింగ్ నుంచి వర్క్ అని ప్రెజర్ అని ఎప్పుడు ప్రెజర్లోనే ఉంటారు. కాలేజ్ వాళ్ళు ఉన్నారు, స్కూల్ పిల్లలు ఉన్నారు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళకి బ్రెయిన్ వర్క్లోనే ఉంటుంది. మరి ఇంటికి వచ్చిన తర్వాత ఏమైనా రెస్ట్ దొరుకుతుందా బ్రెయిన్ కంటే? ఫోన్లని, టీవీలని, అప్పుడు కూడా రెస్ట్ ఉండదు. పడుకున్న తర్వాత ఏమైనా బ్రెయిన్కి రెస్ట్ దొరుకుతుందా అంటే పడుకున్న తర్వాత కూడా మన బ్రెయిన్కి రెస్ట్ ఉండదు. అందువల్లనే కళ్ళలో అవి వస్తూ బాడీ ఫుల్గా వర్క్ చేయడం వల్ల బ్రెయిన్ ఆటోమేటిక్గా రెస్ట్లోకి వెళ్తుంది. అది ఎన్ని నిమిషాలు అనుకుంటున్నారు? జస్ట్ 2-3 minutes మాత్రమే. ఈ 2-3 minutes రెస్టే నెక్స్ట్ డేకి నెక్స్ట్ డేకి కావాల్సిన ఎనర్జీని ఇస్తుంది. సో అందుకని స్కూళ్ళల్లో కానీ కాలేజ్లలో కానీ డాన్స్ అనేది